రాష్ట్రానికే తెలుగు జాతికే ఒక జాతి గౌరవంగా గౌరవించబడే అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి సందర్భంగా మరి రాష్ట్రంలోనే మొట్టమొదటి అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం దగ్గర మనం ఈరోజు జయంతి వేడుకల్ని నిర్వహించుకోవటం, ఎప్పట్లాగానే మళ్ళీ కొత్త రాష్ట్ర ప్రభుత్వం కూడా సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వ వేడుకగా జరుపుకోవాలని చెప్పటం, ఈరోజు ఉదయం ఢిల్లీలో కూడా చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఎన్నికైన ఎంపీలతో కొందరు రాష్ట్ర మంత్రులతో సీతారామరాజు గారి జయంతి వేడుకల్ని ఢిల్లీలో కూడా ఒక గంట క్రితం ఆయన పాల్గొనడం జరిగింది. ఎక్కడున్నా ఆయన స్వగ్రామంలో మొట్టమొదటి విగ్రహం దగ్గర ఈ సెలబ్రేషన్ జరుపుకోవడం నిజంగా చక్కటి అనుభూతి. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు ఇన్స్పిరేషన్ అవార్డు తీసుకోవడం జరిగిందండి. సో చాలా సంతోషం, గర్వంగా ఉంది. ఈ 2 ఏళ్ళుగా ఈ ఏరియాని గ్రీనరీ మెయింటెనెన్స్ ఎస్ఆర్కే అదే బాధ్యత తీసుకుని చేస్తున్నాము. ఇప్పుడు ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఒక స్కూల్ని టేకప్ చేసి దాంట్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా మేము టేకప్ చేస్తామని చెప్తూ దాన్ని ఆగస్టులోపు కంప్లీట్ చేస్తామని చెప్తూ ఈ పార్క్ అంతా ఇక్కడ డెవలప్ చేసి 2 సంవత్సరాల క్రితం అంటే 125వ జన్మదిన సందర్భంగా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్కి అల్లూరి సీతారామరాజు ఇన్స్పిరేషన్ అవార్డు ఇవ్వడం జరిగింది. అది ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారి చేతుల మీదుగా మేము తీసుకోవడం జరిగింది. చాలా సంతోషం, గర్వకారణం. 2 ఏళ్ళు క్రితం మనకు తెలుసు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రాం అప్పుడు మన దేశ ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు ఇది అల్లూరి సీతారామరాజు గారి ఫస్ట్ విగ్రహం కాబట్టి దీని చుట్టూ గ్రీనరీ, ఈ గార్డెన్ అంతా మేము అప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాం. సో ఈ ఊరు సమస్యలు ఇంకేమున్నాయంటే హై స్కూల్లో స్పోర్ట్స్ ఫెసిలిటీస్ డెవలప్ చేస్తే బాగుంటుందని అది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి అది ఇమీడియట్గా మేము యాక్సెప్ట్ చేసి సెప్టెంబర్ లోపు దాన్ని కూడా కంప్లీట్ చేద్దామని తెలియజేస్తూ దాతలు ముందుకు వచ్చి ఓన్లీ గవర్నమెంట్ మీద ఆధారపడటం కాకుండా దాతలు ముందుకు వచ్చి డిఫరెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయితే కనుక డెఫినెట్గా ఊళ్ళన్నీ కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతాయి. ఈ సందర్భంగా మరొకసారి మా నిశాంత్ వర్మ గారికి అలాగే మిగతా మేనేజ్మెంట్ మెంబర్స్ అందరికీ కూడా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్తూ నాకు ఈ అవకాశం ప్రవర్తించిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 127వ జయంతి జూలై 4వ తారీఖు. ఆయన 1897లో జన్మించారు. ఆయన 1924 మే 7వ తారీఖుని పరంపరించారు. ఆయన అతి తక్కువ కాలం ఆయన జీవించినంత కాలం మన బ్రిటిష్ వారి మీద పోరాడి, అందులోనూ ఆయన బాగా గిరిజనులు, హరిజనులు వాళ్ళ సమస్యలను ఎక్కువ ఎజెండాగా తీసుకుని ఆయన పోరాడి ఆయన ప్రాణాలని, ఆయన జీవితాన్ని త్యాగం చేసి స్వాతంత్రం మన దేశానికి స్వాతంత్రం రావడంలో ఆయన ముఖ్య పాత్ర వహించారు. ఇప్పుడు ఆయన విగ్రహం, ఆయన జన్మించిన ఈ ఊరు మోగల్లో మనం ఈరోజు ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది.